హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వేపాకుతో సబ్బు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. అదేనండి నీమ్ సోప్. దీనికోసం డబల్ బాయింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అయితే ఒక సబ్బు తీసుకుంటాం, మనం దీన్ని కట్ చేసుకున్నాం. యాక్చువల్గా అయితే మనం సోప్ బేస్ తీసుకోవాలి, కాకపోతే ఇప్పుడైతే పేర్ సోప్ తీసుకుంటున్నాం. దీంట్లో 98% గ్లిజరిన్ ఉంటుంది. రెండు ఈక్వలెంట్ అనమాట. అందుకోసమని అందులోనూ ఎక్కువ మంది ట్రై చేయాలనుకుంటుంటారు ఇంట్లోనే సబ్బు. ఆర్డర్ పెట్టుకొని వచ్చేంత వరకు వెయిట్ చేసే బదులు ఈజీగా దొరికే వాటితో చేయొచ్చని ఇలా నేను పేర్ సోప్తో చెప్తున్నాను. ఇది ఇప్పుడైతే మీకు డబుల్ బాయిలర్ మెథడ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఏదో ఒక కడాయి లాంటిది, ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి దాంట్లో ఇంకొక కడాయో చిన్న కప్పు ఏదో ఒకటి మనం ఆ సోప్ బేస్ కరిగించుకోవడానికి ఏదైతే యూస్ చేస్తామో దాన్ని ఇందులో పెట్టి ఆ కింద వాటర్ హీట్ అయ్యి దాని ద్వారా వచ్చే హీట్తో ఈ లోపల దీనిలో ఉన్న సబ్బు అనేది హీట్ అవుతుంది అనమాట. దీన్నే డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. వాటర్ అయితే పోసేసుకుంటాము. ఇలా అయితే వాటర్ పోసేసుకొని ఇందాక చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ సబ్బుని తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. బాయిల్ చేయకూడదు, ఇప్పుడే చెప్తున్నాను, కరగాలంతే. ఈ నీమ్ సోప్ తయారు చేసేదానికి ముదురుగా ఉన్న వేపాకులను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీంట్లో నుంచి ఆకులు విడదీసి మనం ఈ మిక్సీలోకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఓకే, ఇన్ని ఆకులు అవసరం లేదు, మనం కొన్ని తీసుకుందాం. వీటన్నిటిని వేసేద్దాం, దీంట్లోకి వేసేసుకున్నాం. ఇలా డిస్టిల్డ్ వాటర్ ఉంటే డిస్టిల్డ్ వాటర్ తెచ్చుకోండి, లేదంటే నార్మల్ వాటర్ అయినా ప్రాబ్లం లేదు. వీటిని జస్ట్ మెదపడానికి కొంచెం వాటర్ వేస్తున్నాం. ఎక్కువ వద్దండి, మరి ఎక్కువ వేసినా కూడా జస్ట్ నలగడానికి అంతే, ఇంతకాలంతా. కొద్ది మోతాదులో పసుపు వేసుకున్నాం. మొత్తం 100% అనుకుంటే సబ్బు, అందులో 5% మాత్రమే ఈ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. అంతకుమించి ఉంటే సబ్బు అనేది మనకు ఫైనల్గా సెట్ అవ్వదు. ఒక 90% కరిగిన తర్వాత ఇప్పుడు ఈ తయారు చేసి పెట్టుకున్న నీమ్ జ్యూస్ వచ్చేసి దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక 5 hours సెట్ అవ్వనివ్వాలి. చూస్తున్నారా, కడగడం స్లోగా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ కరిగిపోయి వచ్చింది. బాయిల్ చేయకూడదు, కరిగించాలంతే. మీ దగ్గర విటమిన్ ఈ అలాంటిది ఏదైనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకా కలిపేపోతున్నాను. కలిపేసాను. మీరు ఇంట్లో ఉన్న వస్తువులనే మోల్డ్స్ కింద వాడుకోవచ్చు అనమాట. ఇలాగా నేనేం చేస్తానంటే ఇప్పుడు దీనికి ఫస్ట్ సబ్బు సెట్ అయిన తర్వాత ఏమంటారు, దానికి అతుక్కుండా ఉండడానికి ఈ కోకోనట్ ఆయిల్ని లేదా వ్యాజిలిన్ని ఒక దాంట్లో కోకోనట్ ఆయిల్ని పెట్టి చూస్తున్నాను, ఇంకొక దాంట్లో వ్యాజిలిన్ అప్లై చేసి రిమూవ్ చేసేదానికి ఈజీగా ఉండేటట్టు చూసుకుంటున్నాను. ఈజీగా రిమూవ్ చేయడానికి ఇంకో దాంట్లో ఈ వ్యాజిలిన్ అప్లై చేద్దాం. ఇప్పుడైతే ఆ బాయిల్ అయిన మిశ్రమాన్ని ఈ మోల్డ్స్లోకి వేసుకుంటున్నాను. మ్యాక్సిమం ఒక 2 సబ్బులు అయితే అవుతాయి. సెట్ అయిన తర్వాత ఎలా వస్తుందో ఈ నురుగంతా తీసేసి ఉండొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే సెట్ అయిపోయింది. దాదాపు ఒక 4 hours అయితే పట్టింది. రెండింటిని బయటే పెట్టి సెట్ చేసుకున్నాను నేను. మీరు తొందరగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా చేసుకోవచ్చు. చాలా హార్డ్గా ఉన్నాయి, వ్యాజిలైన్ కోకోనట్ ఆయిల్ పెట్టినా కూడా. సో మళ్ళీ చాకు ఉపయోగించక తప్పలేదు. ఇలా అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే మనం చేతులకు సబ్బు రుద్దుకొని ఎలా ఫీల్ వస్తుందో చూద్దాం. నాకైతే చాలా బాగా అనిపించింది. అందులోనూ హెల్తీ కూడా. మనం వాడిన ఇంగ్రీడియంట్స్ మనకు తెలుసు. ఇప్పుడైతే చాలా కలుషితం చేస్తున్నారు సబ్బును కూడా, ఫ్రాగ్రెన్స్ కోసమని వివిధ రకాలుగా. ఇలాగే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.